నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ మేటి ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. మెస్సీ గారిని హైదరాబాద్ తీసుకురావడం పట్ల అనేక కారణాలు ఉండొచ్చు. అంటే ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిచయం చేయడం, పెట్టుబడులు ఆకర్షించడమా, లేకపోతే ప్రపంచ మేటి క్రీడాకారుడిని తీసుకురావడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడమా, లేదా క్రీడలకు ప్రోత్సాహం అందించడానికి ఉండొచ్చు. ఏదైనా కారణం ఉండొచ్చు. సో దానికి వేరే కోణం కూడా ఉండొచ్చు. కాకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి క్రీడలపైన ఆసక్తి ఉన్నది అనేది మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి నిజంగా కూడా ప్రపంచ స్థాయి మేటి ఆటగాన్ని హైదరాబాద్ తీసుకురావడం శుభపరిణామమే, మంచి పరిణామమే కావచ్చు. కాకపోతే ఫుట్బాల్కి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలోనే మేటి దిగ్గజ క్రీడాకారులు 1950s 1960s ప్రాంతంలో ఉండడం జరిగింది. మహమ్మద్ హబీబ్ గారు మన హైదరాబాద్కి చెందినటువంటి వారు ఇండియన్ ఫుట్బాల్ టీంకి కెప్టెన్గా వారు చేయడం జరిగింది. అలాగే ఎస్ఏ రహీం గారు మేటి క్రీడాకారుడుగా ఇండియన్ ఫుట్బాల్ టీంకి ఆడడం జరిగింది. తర్వాత తులసిదాస్ బలరాం గారు కూడా మేటి క్రీడాకారుడుగా ఉంటూ గోల్డ్ మెడల్ కూడా ఫుట్బాల్లో సాధించడం జరిగింది. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు వీళ్ళంతా కూడా. అయితే భారతదేశంలోనే మేటి దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు, భారతదేశం మాజీ కెప్టెన్, ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెట్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టడం జరిగింది. సికింద్రాబాద్లోనే పుట్టడం జరిగింది. ఆయన ప్రపంచంలోనే 4th హైయెస్ట్ గోల్ స్కోరర్. అంటే క్రిస్టియానో రొనాల్డో తర్వాత అలీడే, మెస్సీ గారి తర్వాత సునీల్ ఛెట్రి గారే 95 గోల్స్తో హైయెస్ట్ గోల్ స్కోరర్ ప్రపంచంలోనే. కాబట్టి వారు కూడా ఇండియన్ కెప్టెన్, మేటి ఫుట్బాల్ క్రీడాకారుడు. వారు కూడా ఆయన తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఆయన తెలంగాణ గడ్డపైనే సికింద్రాబాద్లోనే పుట్టడం జరిగింది. అంటే ఇదంతా కూడా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఫుట్బాల్తో ఉన్న కనెక్షన్ కావచ్చు. ఏదేమైనా కూడా క్రీడల పట్ల కూడా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా కూడా స్కూళ్ళలో మన పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా స్కూళ్ళలో కూడా క్రీడా ప్రాంగణం లేనటువంటి పరిస్థితి. గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిండ్రు, అవి వాడుకలో లేవు. కాబట్టి క్రీడా ప్రాంగణాలు వాడుకలోకి తీసుకొని వచ్చి క్రీడా వేడుకలు దాంట్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ మాత్రమే ఉంది. కాబట్టి జిల్లాలలో కూడా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు సెలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. స్పోర్ట్స్లో అండర్ 14, అండర్ 18 ఏదో సెలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి కాకుండా రెగ్యులర్ జిల్లా స్థాయిలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి క్రీడల పట్ల వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం ద్వారా, అంటే కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రీడలు అంటే ఏంది, క్రికెట్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది చాలా మటుకు. లేదా ఏళ్లతో నాడే గేమ్లు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో గేమ్ల వైపే మొత్తం కూడా విద్యార్థులు కానీ యువత కానీ పోతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ క్రీడల పట్ల ఆసక్తి పెంచి ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, కబడ్డీ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఇలాంటి క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి ఖచ్చితంగా వాళ్ళకు వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామాల నుంచే మెస్సీలు కానీ సునీల్ ఛెట్రీలు కానీ తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో ఏవైతే మినీ స్టేడియంలు కావచ్చు, క్రీడా ప్రాంగణాలు కావచ్చు, ఏవైతే టౌన్లలో ఉన్నాయో వాటి అన్నింటి కూడా వాడుకలోకి తీసుకొని వచ్చి వినియోగంలో తీసుకొని అక్కడ కోచ్లు ఏర్పాటు చేసి ప్రోత్సహించడం ద్వారా ఖచ్చితంగా కూడా మేటి క్రీడాకారులను మనం తయారు చేస్తాం. ఎందుకంటే వసతులు లేని కాలంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మేటి క్రీడాకారులు ఉన్నటువంటి పరిస్థితి ఇవి అన్నీ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి క్రీడల వైపు ప్రోత్సహిస్తే అద్భుత క్రీడాకారులు, మిరాకిల్స్ చేసేటువంటి ప్లేయర్స్ మన తెలంగాణలో తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచే క్రీడలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. స్కూల్ స్థాయి నుంచి క్రీడలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. ఆటపోటులు నిర్వహించడం కాదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఖచ్చితంగా క్రీడా ప్రాంగణాలు ఏవైతే కట్టి వదిలిపెట్టిండో అట్లా కాకుండా దాంట్లో ఖచ్చితంగా కూడా ఒక కోచ్ని ఏర్పాటు చేసి అక్కడ వస్తువులు కల్పించడం, తర్వాత ఇండోర్ స్టేడియాలు, మినీ స్టేడియాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా మొత్తం కూడా వినియోగం తీసుకోవచ్చు. అక్కడ కూడా కోచ్లు ఏర్పాటు చేయడం. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అవుతుందో అది గ్రామ స్థాయికి పోయి ఆ క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. రేపటి తరానికి మేటి క్రీడాకారుల్ని తెలంగాణ రాష్ట్రమే భారతదేశానికి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జై హింద్.